హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? కార్తిక్. సో పండక్కి, సంక్రాంతి పండక్కి ఓకే, గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే. సో ఫస్ట్ మీరు ఏ సినిమాకి వెళ్తారు? గుంటూరు కారం. గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం? ఎందుకంటే మహేష్ బాబు ఇష్టం కాబట్టి వెళ్తాను. ఓకే. గుంటూరు కారం నుంచి ట్రైలర్, టీజర్ ఇంకా సాంగ్ మీకు Yeah. ఏది బాగా నచ్చింది? సాంగ్. కుర్చీ తాత సాంగ్. కుర్చీ తాత సాంగ్, ఎందుకంటే ఈ మధ్యలో వైరల్ అయింది కదా సాంగ్, దాన్ని బేస్ చేసుకొని తీసిరు కాబట్టి కుర్చీ తాత సాంగ్ బాగా నచ్చింది. దానిలో డ్యాన్స్ ఆల్ గుడ్. మహేష్ బాబు గారి డాన్స్ ఎలా అనిపించింది మీకు? మహేష్ Song లో. బాగుంది డ్యాన్స్, సూపర్. అంటే చాలా మంది ట్రోల్స్ చేశారు కదా మహేష్ బాబుకి డాన్స్ రాదు అది ఇది అని చెప్పి. చేసే వాళ్ళు చాలా చేస్తూనే ఉంటారు, బట్ గుడ్. శ్రీలీల గారి కాంబినేషన్ ఎలా అనిపించింది మహేష్ బాబు గారితో? శ్రీలీల అంటే చిన్నపిల్లలా కనిపించిందా మహేష్ బాబు గారి పక్కన, లేదంటే కరెక్ట్ గానే మ్యాచ్ అయింది అంటారు? కరెక్ట్గానే మ్యాచ్ అయింది అనుకుంటున్నాను అయితే. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? సంజు. సంజు. యా. సో ఇప్పుడు సంక్రాంతికి డైరెక్ట్ గా తెలుగు ఫిల్మ్సే ఒక 5 వరకు రిలీజ్ అవుతున్నాయి. అవును. సో మీరు ఫస్ట్ వెళ్ళే సినిమా ఏంటి? గుంటూరు కారమా, హనుమానా, సైంధవ? యా, ఫస్ట్ వెళ్ళేది అఫ్ కోర్స్ హనుమానే. వై హనుమాన్? ఎందుకంటే అది ట్రేజర్ కూడా చూసినప్పుడు ఒక విజువల్ అవి చాలా మాస్గా ఉన్నాయి, ప్లస్ హనుమంది కాబట్టి కొంచెం నాకు ఎందుకో వెళ్ళాలని ఇంట్రెస్ట్ అనమాట. సో తేజ సజ్జు యాక్టింగ్ ఎలా అనిపించింది? యా, సూపర్ అఫ్ కోర్స్. Teaser లో. బా బాగా మైండ్ బ్లోయింగ్, బాగా చేశాడు. అండ్ ఇప్పుడు ఈ సంక్రాంతికి అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చూసుకుంటే సినిమాల పరంగా హనుమాన్ సినిమా కొంచెం చిన్న సినిమా. అవును. సో పెద్ద సినిమాలను కొడుతుంది అంటారా హనుమాన్? డెఫినెట్లీ కొడుతుంది. ఎందుకు అంటే చిన్న సినిమాని మనం అనుకోకూడదు, ఇండస్ట్రీలు అన్నీ ఒకేలా చూడాలి మనం. డెఫినెట్లీ అయితే హనుమాన్. కానీ హనుమాన్ సినిమాకి థియేటర్స్ తక్కువ ఇచ్చారు కదా, అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా ఒక 5 ఇచ్చినట్టు తెలిసింది మాకు. నెగిటివ్ టాక్ ఒకసారి వచ్చిందంటే ఆల్మోస్ట్ డెఫినెట్లీ కొడుతుంది సినిమా. పెద్ద సినిమాలు పోటీ అని కాదు కానీ డెఫినెట్లీ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. సో సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సైంధవ్, గుంటూరు కారం, హనుమాన్, ఆసామి రంగ. సో మీరు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ చూసే సినిమా ఏంటి? హనుమాన్, అబ్సల్యూట్లీ. ఎందుకు హనుమాన్? అంటే ఎన్టీఆర్ నాకు ఫేవరెట్ హీరో, కాకపోతే హనుమాన్ మీద హైప్స్ బాగున్నవి. లైక్ స్టోరీ పరంగా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కదా, సో నాకు కూడా దాని మీద చాలా హైప్ ఉంది మూవీ మీద. సో అదే ఫస్ట్ చూడాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు హనుమాన్ సినిమాకి హైదరాబాద్లో థియేటర్స్ చాలా తక్కువ ఇచ్చారంట. అవును. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయంట, 5 ఇచ్చారంట. సో ఎందుకంటారు? అంటే చిన్న సినిమానా, లేదంటే? చిన్న సినిమా అని కాదు, కాకపోతే హీరో అయినా కానీ హీరో ఎక్కువ బడా సినిమాలు ఏం తీయలేదు కదా, సో అదొక రీజన్. అండ్ కొత్త డైరెక్టర్ అయ్యాడు, సో తన మీద కూడా ఎవరికి హోప్స్ లేవు. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? కార్తిక్. కార్తిక్. సో సంక్రాంతికి అన్ని పెద్ద సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, ఇంకా నాసామి రంగ. ఈ 4గింట్లో మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఏది? హనుమాన్. హనుమాన్. ఎందుకు? ఇట్స్ గాడ్ సినిమా. గాడ్ సినిమా. సో మీరు టీజర్ అవి చూసే ఉంటారు కదా, చూసాను. సో మీకు బాగా నచ్చింది? ఇట్స్ వండర్ఫుల్. వండర్ఫుల్. తేజ సజ్జు ఎలా నటించాడు? అంటే చైల్డ్హుడ్ యాక్టర్గా చూసారు కదా, ఇప్పుడు హీరోగా చూస్తున్నారు, దట్టు గాడ్ సినిమాలో. లుక్స్ ఎలా అనిపించారు? ఇట్స్ వెరీ గుడ్, సూపర్ యాక్టింగ్. సో ఈ పెద్ద సినిమాలను అన్ని కొట్టి ఇది హిట్ అవుతుంది అంటారా హనుమాన్ సినిమా? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. అంటే ఎందుకంటే ఈ హైదరాబాద్లో థియేటర్స్ చాలా తక్కువ ఇచ్చారంట హనుమాన్ సినిమాకి. ఓకే, హైదరాబాద్ అని కాదు, ఓవరాల్గా ఏపీ టీఎస్లో బ్లాక్ బస్టర్ అవుతుంది. హాయ్. మీ పేరు? శైలజ. శైలజ. సో సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామి రంగ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరు థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఫస్ట్ ఏ సినిమా చూస్తారు? నేను గుంటూరు కారం చూడాలనుకుంటున్నాను. ఎందుకు? మహేష్ బాబు. మహేష్ బాబు ఫ్యాన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాలో కుర్చీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, ఆ కుర్చీని అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, ఫేమస్ అవుతుంది పాట, సాంగ్ అనిపిస్తుంది. శ్రీలీల గారు ఇంకా మహేష్ బాబు కాంబినేషన్ నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. అంటే చిన్నపిల్లలా కనిపించిందా మహేష్ బాబు? లేదు, చాలా బాగుంది. ఓకే అండి, హిట్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ తాతయ్య. హాయ్. సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్, నాసామి రంగ, హనుమాన్ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఏ సినిమా? ఫస్ట్ ఏ టికెట్ దొరికితే ఆ సినిమానే చూస్తా. అంటే ఒకటే టికెట్ ఇస్తాం 4గింట్లో, అంటే ఏ సినిమాకి టికెట్ తీస్తారు? ఫస్ట్ వాళ్ళు ఏది ఇస్తే అదే చూస్తా. అదే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటే? ఫస్ట్ రోజు 2 విడుదలవుతున్నాయి ఇక, గుంటూరు కారము ఇంకోటి హనుమాన్ విడుదలవుతుంది. ఆ రెండిట్లో ఏది ఇస్తే అది చూసేస్తా. అదే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? హనుమాన్ అయితే బాగా అనిపిస్తుంది నాకైతే, ఇప్పుడు చూసిన దానికైతే. సో
నాకు తెలిసి ముందుగా మహేష్ బాబు టికెటే దొరికేలా ఉంది నాకు. సో అది చూస్తా. నెక్స్ట్ ఏమంటే హనుమాన్ చూస్తా. సో హనుమాన్కి థియేటర్స్ తక్కువ ఇచ్చారు హైదరాబాద్. అది కొంచెం బాధపడాల్సి, హైదరాబాద్లోనే కాదు టోటల్ 2 రాష్ట్రాల్లో తగ్గే ఛాన్సెస్ ఉన్నది. సో అది కొంచెం పెంచితే బాగుంటుంది. 4 ఇచ్చే ఇప్పుడు 10 థియేటర్లు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ రోజు ఆ 2 రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో 6 మహేష్ బాబు తీసుకొని 4 అటు ఇచ్చినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ డే ఇంకో సినిమా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో సినిమా అవుతుంది కాబట్టి సో 100 ఉన్నాయి అనుకుందాము. ఇప్పుడు 4లో 25 వేసేసుకున్నా, చలో 15 వాళ్ళకి ఇచ్చేయండి, మిగతా 60, 75 ఉంటాయి కదా, 85 ఉంటాయి, మీరు పనిచేసుకోండి. సో టెన్షన్ ఉండదు. సో హనుమాన్ సినిమాని మీరు ఒక తెలుగులా చూడకండి, అది పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకోబోతుంది, పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు కొట్టబోతుంది. సో ఇప్పుడు విడుదలయ్యే అన్ని సినిమాలు సంక్రాంతికి ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు తెలుగులో మాత్రమే క్రెడిట్ దక్కించుకోగలరు. కానీ హనుమాన్ సినిమా ఇండియా వ్యాప్తంగా దక్కించుకోబోతుంది. థియేటర్లు ప్లస్ ఆర్ మైనస్ అవసరమే లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు కొట్టబోతుంది హనుమాన్ సినిమా. ఈ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, పెద్ద పెద్ద సినిమాలు. సో ఈ సంక్రాంతికి మీరు ఫస్ట్ వెళ్ళే సినిమా ఏంటి? గుంటూరు కారమా లేదంటే హనుమానా? హనుమాన్. వై హనుమాన్? గుంటూరు కారంలో ఓన్లీ మహేష్ బాబు కోసమే చూడవచ్చు. ఆ త్రివిక్రమ్ పాత సినిమాలు అవే కనిపిస్తున్నాయి కానీ ఆ డైలాగ్స్ కానీ అన్నీ లేవు. కానీ హనుమాన్ అనే సినిమా అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అది తేజ అయితే చాలా వెరైటీగా కనిపిస్తుంది. స్టోరీ పరంగా కానీ అది ఒక దేవుడి పరంగా కానీ హనుమాన్ క్యారెక్టర్ పరంగా కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే నాకు హనుమాన్ చూడాలని. థియేటర్స్ తక్కువ ఇచ్చారు కానీ ఫస్ట్ షో పడంగానే తెలిసిపోయింది ఏ సినిమా ఎలా ఉండదో, కాబట్టి హనుమానే చూస్తాను నేను. సో ఓవరాల్గా సంక్రాంతికి 4-5 సినిమాలు తెలుగు నుంచి డైరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉంది, ఏ సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అన్ని సినిమాలకు బజ్ ఉంది. కాకపోతే నేనైతే అనుకునేది హనుమాన్ బాగా హిట్ అవుతాను. ఇప్పుడు సంక్రాంతికి 5 సినిమాల వరకు తెలుగు నుంచే డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. సైంధవ్, హనుమాన్, గుంటూరు కారం, ఇంకా చాలా. సో మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఏంటి సంక్రాంతికి? సైంధవా లేదంటే హనుమానా? నా సామిరంగా లేదంటే హనుమానా? గుంటూరు కారం? నేనైతే హనుమాన్కి వెళ్తానండి. వై హనుమాన్? యాక్చువల్లీ నా పేరు శ్రీను, వెంకటేశ్వర స్వామి భక్తుడిని, హనుమంతుడిని ఇష్టపడతాను. ఓకే. ఇప్పుడు హనుమాన్ సినిమాకి థియేటర్స్ హైదరాబాద్లో చాలా తక్కువ ఇచ్చారు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ 5 ఇచ్చారు అని ఒక టాక్ ఉంది. ఎందుకంటారు? చిన్న సినిమానా? కాదు వాళ్ళ ప్లాను ఆంధ్రప్రదేశ్ కాదు, బాలీవుడ్ వాళ్ళ టార్గెట్ కాబట్టి వాళ్ళు అక్కడికి రీచ్ అవుదామని చెప్పేసి మనకి ఇక్కడ తక్కువ ఇచ్చినా కూడా బాలీవుడ్ వాళ్ళు 1500 స్క్రీన్ వరకు ఇచ్చారు. హ్యాపీ, ఎందుకంటే ఒక తెలుగు సినిమాకి అంత రేంజ్లో ఇవ్వటం గొప్పతనమే కదా. అలా అని చెప్పేసి మహేష్ బాబు గారిని తీసేయలేము. ఆయన సినిమాలో యువరాజులో ఈయన చిన్న పిల్లోడిగా నటించాడు. ఇంత పిల్లోడిలాగా నటించిన సినిమా యువరాజులో తేజ గారు. ఆయన రేంజ్ని మనం తక్కువ చేయకూడదు, ఎందుకంటే ఆయన వస్తుంటే ఆయన చిరునవ్వుకే పడిపోయే లేడీస్ ఉన్నారు. మరి ఆ విధంగా ఉండేటప్పుడు మనం ఎలా తక్కువ చేయగలం? అండ్ ఇంకోటి ఏంటంటే హనుమాన్ సినిమాకి ఎక్కడో ఒక టెంపుల్కి సంబంధించి 5 రూపీస్కే టికెట్స్ ఇస్తున్నారు అని సంథింగ్ ఏదో ఒక టాక్. అయోధ్యలో 5 రూపీస్ టికెట్స్ పెట్టారు కదా, ఎందుకంటే రాముల వారి గుడి ఓపెన్ అవుతుంది కదా, దానివల్ల. సంక్రాంతికి నా సామిరంగా, హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్ ఇవి రిలీజ్ అవుతున్నాయి కదా, ఈ 4 మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఏది? అంటే సైంధవ్ పడింటే సైంధవ్ ఫస్ట్ చూసేవాడిని. కాకపోతే ఆ రోజు ఒక్క సైంధవ్ ఉంది, తర్వాత ముందరనే మనకి హనుమాను, గుంటూరు కారం. అంటే హనుమాన్ కూడా అంతకుముందు రోజు గురువారం రోజే మనం వెళ్ళి ప్రీమియర్స్ చూడవచ్చు. ఆ తర్వాత ఇంకా గుంటూరు కారం, సైంధవ్, సామిరంగా అన్నీ వరుసగా ఉన్నాయి కదా, వరుసగా అన్ని ప్రతి సినిమా చూసుకుంటూ పోతాను. ఫస్ట్ అయితే హనుమాను, గుంటూరు కారం. అంటే హనుమాన్ ఎందుకన్నానంటే ప్రీమియర్ షోలు ముందరనే పడతాయి, అందుకబట్టి నైట్ వెళ్ళి చూస్తా. ఒకటే సినిమా అంటే నేనైతే మామయ్య సినిమాకే చెప్తా, ఎందుకంటే మా వెంకీ మామయ్య ఏందాక ఆ మామయ్యని చూడకుండా ఫ్యామిలీ అందరు కూడా ఎక్కువ శాతం మామయ్య సినిమా. కానీ సినిమా మాత్రం ఉంటే మాత్రం ఎక్కడికో మామయ్య వెళ్ళిపోతాడు, రేంజ్ వేరే అవుతుంది ఇంకా మళ్ళీ.